లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి 38 వరకు చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియా, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలాడిబడిన ఆమెకు అది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాకానను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. సమయంలో బలలో పాల్గొనని ఉంటుండగా ప్రభువా, మాతో మాట్లాడమని, ప్రభువానైనా అంధకార శక్తిని లయపరచమని, ప్రభువానైనా ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం. ప్రభువానైనా మేము కొద్దివారమైనప్పటికీ మాతో మాట్లాడుతూ మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, మీ చిత్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ప్రభువానైనా మీరే మాట్లాడమని, మనుషులు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటూ, ప్రభువా మీ మాటలు వినడానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి ఒక క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ ఒక ఆయన్ని సంఘంలో ఆయన సాక్ష్యం చెప్పమని అడిగారంట. అడిగితే ఆయన ఈ విధంగా చెప్పాడు. ఏంటంటే, నాకు మంచి ఫ్యామిలీ ఉంది, చాలా పెద్ద ఇల్లు ఉంది, నాకు బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ ఉంది, ఆ తర్వాత మంచి నాకు సొసైటీలో మంచి పేరు ఉంది, నాకు చాలా డబ్బులు ఉన్నాయి, నేను చాలా క్రిస్టియన్ మినిస్ట్రీస్కి, ఆర్గనైజేషన్స్కి వాటికి సపోర్ట్ చేస్తాను, చాలా ఆర్గనైజేషన్స్ నన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండమని అడుగుతూ ఉంటారు అని ఇలాగా చెప్పుకుంటూ ఆయన సాక్ష్యాన్ని చెప్తా ఉంటే సడన్గా ఆ గ్రూప్, ఆ ప్రజలు, అంటే ఆ చర్చిలో ఒక సౌండ్, ఒక ఆయన నుంచి సౌండ్ వచ్చింది, అంటే మాట వినిపించింది. ఏంటంటే, ఇది చెప్తూ ఆయన ఏమన్నాడంటే, నేను ఇంక దేవుడిని ఎంతకన్నా నేనేం అడగాలి అని ఆయన అన్నాడంట. ఆ సాక్ష్యం చెప్తా ఇవన్నీ నాకు దేవుడు ఇచ్చాడు, ఇవన్నీ ఎంతకన్నా నేను దేవుడు ఏమనంటే ఆయన అన్నాడంట, హౌ అబౌట్ ఆస్కింగ్ ఏ గుడ్ డోస్ ఆఫ్ హ్యూమిలిటీ అన్నాడంట. అంటే తగ్గింపుని ఎందుకు నువ్వు వాడకూడదు అని అందులో నుంచి, క్రౌడ్లో నుంచి వాయిస్ వినిపించింది అనమాట, ఎవరో ఒక ఆయన. సో అంటే చాలాసార్లు మనకి అట్లా, అంటే తగ్గింపు అన్నది, హంబుల్నెస్ అన్నది అంత ఈజీగా మనకి దొరికేది కాదు. మనం హంబుల్ అని మనమే అనుకున్నా కూడా అది కూడా ప్రైడ్ అయిపోతుంది. అంత ట్రిక్కీగా సైతాన్ కానీ మన ఫ్లెష్ కానీ మనల్ని ఈజీగా మోసం చేసే ఇది ప్రైడ్ అన్నది. ఈవెన్ అన్నిట్లో, అంటే ఈ యొక్క పాపం మనలోకి కానీ యూనివర్స్లోకి కానీ ఎంటర్ అయిందంటే ఆ సైతాన్ ప్రైడ్ వల్లనే ఎంటర్ అయింది. అలాగే ఈవెన్ అదే థాటు, అదే దాన్ని అవ్వకు కూడా ఇంప్లాంట్ చేయడానికి ట్రై చేశాడు, సక్సెస్ అయ్యాడు సైతాన్.
హంబుల్నెస్ అన్నది క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా మన జీవితాల్లో దేవుని ప్రణాళికలు నెరవేరాలంటే తగ్గింపు మనస్తత్వం లేకపోతే ఈవెన్ దేవుని కృప దొరకాలంటే హంబుల్ పీపుల్కే దేవుని గ్రేస్ దొరుకుతుందని బైబిల్ గ్రంథంలో. ఓన్లీ ఎవరు హంబుల్గా ఉంటారో వాళ్ళకే దేవుని కృప దొరుకుతుంది, లేకపోతే దేవుని కృప దొరకదు. మనం చాలాసార్లు ఈ బిజినెస్ మ్యాన్ చెప్పినట్లు మనం అనొచ్చు, దేవుడి కృప వల్ల నేను ఇల్లు కట్టుకున్నానండి, దేవుని కృప వల్ల కారు కొనుక్కున్నానండి, లేకపోతే రకరకాల భాష మనం మాట్లాడుతూ ఉంటాం క్రిస్టియన్స్గా. కానీ దేవుని కృప అన్నది కేవలం ఎవరైతే వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని దేవుని జీవితాన్ని దేవుణ్ణి ఘనపరుస్తారో, యేసు ప్రభు వారి జీవితంలో అటువంటిది ఉంది. అలాగే చాలామంది భక్తుల జీవితాల్లో అటువంటి వాళ్ళు దేవుని కృపను పొందుకునే అవకాశం దొరికింది. అయితే చాలా తక్కువ మందే దేవుని కృపగా దొరికే అవకాశం ఉందని ఈజీగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు అర్థమైపోతుంది. అప్పటి వరకు మరియా అంటే ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు, మేరీ అంటే అసలు వినే ఉండకపోవచ్చు పేరు. కానీ చూడండి, ఆమె హంబుల్నెస్ వల్లనే, ఆమె తగ్గింపు దీనివల్లనే ఆమె దేవునికి కృపకి ప్రాప్తురాలు అయింది అన్నది ఈజీగా మనం ఈ మాటల్లో చదివితే అర్థమైపోతుంది. ఆ విజిటేషన్ జరిగినప్పుడు, గాడ్స్ విజిటేషన్ ఆమె జీవితంలో జరిగినప్పుడు ఆమె తన్ను తాను తగ్గించుకున్న విధానం, దేవుని ప్రణాళికకు లోబడిన విధానం చాలా అద్భుతం. అది మనకి అంటే మనకి భాష లేకపోతే దీనివల్ల, లేకపోతే మన ఫ్లెష్ వల్ల, మన వీక్నెస్ వల్ల మనకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి మనం కానీ, అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ స్వరం కానీ నిజంగా వినగలిగితే ఈ మాటలు చదువుతున్నప్పుడు ఆమె దేవుని ప్రణాళిక జరిగిందంటే, అంటే ఈ లోకానికి రక్షకుడు రావడానికి ఆమెను వాడుకున్నాడంటే అదేమి చిన్న సంఘటన ఏమి కాదు. ఆమె లోబడకపోతే, ఒకవేళ ఆలోచిద్దాం, ఆమె కానీ, ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైనా పాపం చేశారని తెలిస్తే రాళ్ళేసి కొట్టి చంపేయడం అన్నది శిక్ష మనకు తెలుసు. కానీ ఆమె అటువంటి ఇది పొందడానికి కూడా దేవుని ప్రణాళిక అయితే నేను అది కూడా నాకేమీ ప్రాబ్లం లేదన్నదే ఆమె జీవితంలో మనం గమనించవచ్చు. అంటే ఒకవేళ నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అన్నది ఆమె అక్కడ వ్యక్తపరుస్తూ ఉంది, నాకు వివాహం కాకుండానే ఎట్లా అని చెప్పి. అప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఓవర్టేక్ చేసేస్తాడన్నది. అది చాలా గొప్ప మాట. అది అందరికీ దొరికే అవకాశం కాదన్నది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని, అంటే అంత సబ్మిషన్ జరిగితే కానీ, కంప్లీట్ సరెండర్ మన వైపు నుంచి జరిగితే కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఓవర్టేక్ చేయడం అన్నది జరగదు. అంటే కంప్లీట్గా, అంటే పరిశుద్ధాత్మ దేవుని వలన ఇది సాధ్యం అవుతుంది, ఆమె గర్భం ధరించడం అన్నది. దానికి ఆమె చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ సరెండర్ అయిపోవాలి. ఎలాగ యేసు ప్రభు వారైతే ఈ లోకానికి వచ్చి కంప్లీట్గా దేవుని చిత్తానికి సరెండర్ అయిపోయాడో, శిష్యులు ఎలాగైతే దేవుని చిత్తానికి సరెండర్ అయిపోయారో, అలాగ తల్లి అయిన మరియ కూడా దేవుని చిత్తానికి కంప్లీట్గా సరెండర్ అయిపోయింది. దానివల్ల ఇటువంటి గొప్ప అద్భుతం జరిగింది. ఆమె జీవితంలో ఇటువంటి గొప్ప అద్భుతం జరిగింది. అది మనం అర్థం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఒక మాట చదువుతాను, లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, చదువుతున్నాను చూడండి. 3వ అధ్యాయం 23వ వచనం నుంచి. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు కలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడిను. యోసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి మిల్కీకి, ఇదంతా ఉంది చూడండి. వీటన్నిటిలో చూస్తే ఒక యోసేపు గురించి ఎక్కువగా కాకుండా, అంటే ఈ యొక్క అంటే జీనియాలజీ అంతా చూస్తున్నప్పుడు, వంశ వృక్షం అంతా చూస్తున్నప్పుడు అక్కడ మేరీ గురించి అంటే ఎక్కువగా లేదు, యోసేపు గురించి ఆ వంశం గురించి ఉంది. కానీ ఎలిజబెత్
ఆమెకు కజిన్ అని చెప్పి కొన్ని మాటలే మేరీ యొక్క జీనియాలజీ గురించి వాటి గురించి ఉంది. సొలొమోన్ నుంచి వచ్చిన ఆయన, ఆ వంశం నుంచి వచ్చిన ఆయనే యోసేపు, దావీదు వంశం నుంచి వచ్చాడు. అలాగే మేరీ కూడా దావీదు వంశం, సొలొమోన్ వంశం నుంచి అంటే రాలేదు, కానీ నాతాను వంశం నుంచి వచ్చింది అన్నది మనం చదివితే వాటి నుంచి అర్థం అవుతుంది. ఈ జీనియాలజీ అంతా అర్థం చేసుకుంటే అంటే ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో ఆమె ఉంది. అంటే ఆమె దేవుని చేత ఏర్పరచబడింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. వీటన్నిటి నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రణాళిక అంటే దేవుడికి ఫోర్నాలెడ్జ్ అంటే ముందుగానే తెలుసు అన్నీ. కాబట్టి ఈమె యొక్క హంబుల్నెస్, ఈమె యొక్క హ్యూమిలిటీ ఇవన్నీ కూడా ముందుగానే దేవునికి తెలుసు. కాబట్టి ఆమె దేవుని ప్రణాళికల్లో ఆమె జీవితం ఉంది. చూడండి, ఇదంతా మనం అర్థం చేసుకుంటే మనం కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే దేవుని ప్రణాళికల్లో మనం ఉన్నామన్నది. మేరీ ఎట్లా ఉందో మనం కూడా మనకు అర్థం కాకపోతుంది దేవుడు మనల్ని ఎన్నుకున్న విధానం అన్నది. ఇదంతా అర్థం అయితే కంప్లీట్ సరెండర్ అయిపోయే అవకాశం మనకు ఉంటుంది. మన జీవితాల్లో దేవుని చిత్తానికి సరెండర్ అయిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి దానికి దేవుని మీద ఆధారపడే జీవితం మనం తీర్మానించుకుంటాం. దేవుని మీద ఆధారపడి నేను ఏ నిర్ణయం అన్నా తీసుకుంటాను అన్నది. ఎందుకు కొంతమందికే క్రైస్తవ జీవితం దొరుకుతుంది, ఎందుకు మిగతా వాళ్ళకి దొరకట్లేదంటే ఇదే కారణం. దేవుని ప్రణాళికల్ని సీరియస్గా తీసుకొని అర్థం చేసుకొని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నా ద్వారా దేవుని ప్రణాళికలు జరిగితే హన్నా ఎట్లయితే సబ్మిట్ అయిందో, మేరీ ఎట్లయితే సబ్మిట్ అయిందో, నేను కూడా అలా సబ్మిట్ అయితే ఈ లోకంలో నాకు రెప్యుటేషన్ లేకపోవచ్చు, గుర్తింపు లేకపోవచ్చు, కానీ దేవుని ప్రణాళికల్లో మనం ఉంటాం. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇది మనం అర్థం చేసుకొని మనం సబ్మిట్ అయిపోవాలి. అందుకని చూడండి, ఈ లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు యేసుప్రభు వారి మీద కానీ, మొదటి శతాబ్దపు క్రైస్తవుల మీద కానీ. ఈ లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం వాళ్ళ జీవితాల్లో ఏం కనబడదు. ఆకర్షణే లేదు, ఈ లోకపు ఆకర్షణలే లేవు. కొంతమంది చూస్తే చాలామంది మిషనరీస్, దేవుని సేవకులు, విలియం కేరీ లాంటి వాళ్ళు, లేకపోతే జాన్ వెస్లీ లాంటి వాళ్ళు, కొంతమంది భక్తుల జీవితాలు చూస్తే పర్సనల్ జీవితాలు అయితే అంటే ఫ్యామిలీ లైఫ్స్ అయితే ఏమీ ఆనందకరంగా మంచిగా ఉన్నట్లేమి ఉండవు. వాళ్ళు ఏదో డిసీజులు వచ్చి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చి భార్యలు చనిపోయి మిషనరీస్ వాళ్ళ దేవుని పరిచర్యలో ఉంటున్నప్పుడు అనేక శ్రమలు అనుభవించి వాళ్ళు దేవునిలో కొనసాగారు. దేవుని చిత్తం చేయాలన్నది వాళ్ళు తీర్మానించుకున్నారు. ఎంతైనా సరే వాళ్ళు ఏదో కోల్పోతే కానీ, అందుకనే మనం ఉదయకాల సమయంలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుతున్నప్పుడు దేవుని ఆరాధనలో సాక్రిఫైస్ ఉందన్నారు. దేవుని ఆరాధించడంలో సాక్రిఫైస్ ఉంది. పాత నిబంధనల గ్రంథంలో కూడా ఆరాధన చేసేటప్పుడు వాళ్ళ ఆరాధన అంతా సాక్రిఫైస్తోనే ఉంటుంది. వాళ్ళ ఆరాధన అంతా కూడా వాళ్ళు బలులు అర్పించడం వాటితో స్టార్ట్ అయ్యి వాటితోనే ఆరాధన ఉంటుంది. కానీ మనం సాక్రిఫైస్ చేయాల్సింది ఏంటంటే మన శరీరాలని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలన్నది. అది బేసిక్ మినిమం వర్షిప్ అన్నది రోమీయులకు రాసిన పత్రికలో ఉంది. సో ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుని ప్రణాళిక, దేవుని చేత ఎన్నుకోబడిన జీవితం క్రైస్తవ జీవితం అన్నది, దేవుని చిత్తం చేయడం అన్నది. ఆరాధన అన్నది ఏదో ప్రోగ్రామ్స్ లేకపోతే యాక్టివిటీస్, ఇవి చేసాం అలాగ చేసాం అన్నట్లు లిస్టులో ఏం లేదు. ఈవెన్ వీళ్ళు కూడా పరిసయ్యులు శాస్త్రులు కూడా వాళ్ళు చాలా పని చేశారు, కానీ వాళ్ళు ఏం దేవుని చిత్తం చేయలేదు. యేసు ప్రభు వారు వస్తే అసలు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. శాస్త్రులు పరిసయ్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళు చాలా నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నాము, 10వ వంతు ఇస్తాము, లేకపోతే చాలా ఉపవాస ప్రార్థనలు చేస్తాము, అన్యుల్లాగా కాదు, సమరయుల్లాగా కాదు మేమన్న భావం వాళ్ళకు ఉంది. కానీ దేవునిలో ఉన్న తగ్గింపు జీవితం, ఈ మేరీ లాగా దేవునికి తగ్గించుకునే జీవితం వాళ్ళకి దొరకలేదు. ఎవరైతే బిబ్లికల్ స్కాలర్స్, తెలివైన వాళ్ళు, జీనియస్లు అనుకుంటున్నారో వాళ్ళకి దొరకలేదు. హంబుల్గా ఉన్న వాళ్ళకి దేవుని ప్రణాళిక వాళ్ళ జీవితాల్లో నెరవేరుతుంది. ఎవరైతే తగ్గించుకున్నారని
అసలు నాకు అసలు సిగ్నిఫికెన్సే లేదని అనుకుంటున్న వాళ్ళకి దేవుడు అన్నా లాంటి వాళ్ళు, లేకపోతే సిమియోన్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి దేవుని చిత్తంలో ప్రణాళికలో ఉండే అవకాశం దొరికింది. ఈ క్రిస్మస్ ఈ వాతావరణంలో మనం ఆలోచిస్తే చాలామందికి ఈ విషయాలు అర్థం కావు. చాలామంది క్రిస్మస్ అంటే ఏదో ట్రీలు పెట్టుకోవడం, స్టార్లు పెట్టుకోవడం, బట్టలు కొనుక్కొని వంటలు వండుకొని తినేది అనుకుంటారు. ఇది కాదు క్రైస్తవ జీవితం. యేసుప్రభు వారు చెప్తుంది. అంటే మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం మనకి చాలా ఉంది. యేసుప్రభు వారి గారు చనిపోయి ఆ యొక్క యెరూషలేం వీధుల్లో వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఇది కాదు సరైన రియాక్షన్, ఇది కాదు. మీ పిల్లల కోసం మీకోసం ఏడిస్తే అది కరెక్ట్ రియాక్షన్. దేవుని చిత్తానికి ప్రతిస్పందించాలంటే మన పిల్లల జీవితాలు బాగోవాలి, మన కుటుంబం బాగుండాలి, లేకపోతే మనం దేవుని ప్రణాళికలో ఉండాలి, మన ప్రభావం ఈ ప్రపంచం మీద పడాలా అన్నది. దేవుడు ఇశ్రాయేలీయులు ఎన్నుకున్నాడంటే ఆ ప్రభావం ద్వారా ఇతరులు యేసుప్రభు వారి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమని అర్థం చేసుకొని ఈయన నిజమైన దేవుడు అని అర్థం చేసుకోవాలని. కానీ ఇశ్రాయేలీయులు చాలా వరకు 90% ఫెయిల్ అయిపోయారు. కారణం ఏంటి? దానికి కారణం ఏంటి? దేవుని ప్రణాళికలు నెరవేరలేదని కాదు, దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి చాలామంది అంగీకరించలేదు. కొంతమంది ఇలాగ తగ్గింపు మనస్తత్వం ఉన్న వాళ్ళకే దేవుని ప్రణాళిక నెరవేరే అవకాశం దొరికింది. చూడండి, ఇది ఒక చర్చిలో ఉన్నా, లేకపోతే ఒక కంటిన్యూస్గా ప్రేయర్స్కి అటెండ్ అయినా యేసుప్రభు వారి పక్కనే ఉన్నాడు. ఇస్కరియోతు యోధ దొరకలే, ధనానికి లొంగిపోయాడు. ధనం ఉంటే అయిపోతుంది అనుకున్నాడు లైఫ్. కానీ ధనం కాదు ముఖ్యం, దేవుడు ముఖ్యమని అర్థం చేసుకోలేక పాపం తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. హంబుల్గా తనను సబ్మిట్ చేసుకున్నందుకు మేరీకి ఇటువంటి గొప్ప ప్రివిలేజ్ దొరికింది. మేరీ చూడండి, ఇటువంటి ప్రివిలేజ్ దొరకాలంటే హ్యూమిలిటీ ఒక్కటే మార్గం. హ్యూమిలిటీ ఒక్కటే. మనల్ని మనం తగ్గించుకొని మన సొంత జీవితాన్ని మనం చంపేస్తే అప్పుడే నిజమైన దేవుని యొక్క జీవితం దొరుకుతుంది. అది లోకానికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని ప్రణాళిక నెరవేర్చడం బట్టి అనేక మందికి మన ద్వారా మన కుటుంబాలు ఆశీర్వదింపబడచ్చు, మనం ఆశీర్వదింపవచ్చు. చాలామంది బిజినెస్ మ్యాన్ లాగా, నేను ఉదయం ఇప్పుడు ఇందాక చెప్పాను ఇల్లస్ట్రేషన్లో, బిజినెస్ మ్యాన్ లాగా అటువంటి జీవితం కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే తప్పుడు బోధకులు కూడా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, మీకు ఏమన్నా ఇరుకులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, ఒత్తిడులు ఉన్నాయా, దేవుని దగ్గరికి రండి అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ క్రైస్తవ జీవితం అలా లేదు. బైబిల్లో చూస్తే యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు ఎక్కువ వచ్చాయి. అటువంటి ఇది కాదు, అందులో కూడా సంతోషం ఉంది, అందులో అటువంటి పరిస్థితుల్లో కూడా ఆనందంగా ఉండొచ్చు అన్నది క్రైస్తవ జీవితం. అంటే ఈ లోకానికి, పరిస్థితులకి, సర్కమ్స్టాన్సెస్కి అతీతంగా బట్టలు ఉంటేనే పండగ. క్రిస్మస్ ఏదో సంవత్సరానికి ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ఆనందంగా ఉండే అవకాశం ఉంది. సైతాన్ ఏం చేస్తాడు, ఈ ఒక్కరోజు ఆనందంగా ఉండు, ఆ తెల్లవారి నుంచి ఏడుస్తూ ఉండాలి అనుకుంటాడు. చిన్నప్పుడు చూడండి, మనం ఇమోషనల్గా ఆ 25th ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళం. ఆ బట్టలు ఎప్పుడు కొనుక్కుంటామా, కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుంటామా, పిండి వంటలు మా మదర్ ఎప్పుడు చేస్తుందా అని ఎదురు చూసి అటువంటి ఇమోషనల్గా డ్రైవ్ అయిపోయేది లైఫ్ తెలియకుండానే. ఈ రోజుల్లో కూడా చూడండి, చిన్నపిల్లలు శాంటా క్లాజ్ అని, లేకపోతే ట్రీస్ అని, లేకపోతే స్టార్స్ అని వాటికి అట్రాక్ట్ అయిపోయి అదొక ఆనందం. ఆ సీజన్ అయిపోగానే అయిపోయింది. క్రైస్తవ జీవితం అలా కాదు. ఎప్పుడు బట్టలున్నా లేకపోయినా, సరైన అంటే ఇటువంటి తిండి ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉండేదే క్రైస్తవ జీవితం. ఇది మనం కోరుకోవాలి. అటువంటి జీవితం ఇచ్చేవాడే యేసు ప్రభువారు. అందుకనే యోహాను సువార్తలో ఏముందంటే, ఆయనలోనే లైఫ్ ఉందట. నిజమైన లైఫ్ ఆయనలో ఉంది, యేసు ప్రభువారిలో ఉంది లైఫ్. ఆయన లేకుండా సృష్టి జరగలేదు, ఆయనలో లైఫ్ ఉందన్న మాటలు యేసు ప్రభు అందులో ఆ జీవితంలో ఉంది. యేసు ప్రభు వారు చూపించిన ఆ మార్గంలో ఉంది లైఫ్, ఇంకెందులో లేదు. మనం చిన్నప్పటి నుంచి ఏం చేస్తాం, బాగా చదువుకొని డబ్బులు సంపాదించుకొని కష్టపడి పనిచేసి ఇవి చేసి అవి చేస్తే ఈ లైఫ్ దొరుకుతుందని మనకి తెలియకుండానే సబ్కాన్షియస్లో మన పేరెంట్స్ లేకపోతే ఎవరో వాళ్ళు వీళ్ళు పెట్టేయడం వల్ల
ఇలాంటి ఒక టైప్ ఆఫ్ థింకింగ్కి అలవాటు అయిపోయింది. ఈవెన్ చూడండి, చాలామంది మీరు బాగా చదువుకుంటే మీకు ప్రైజులు ఇస్తారు. ఒకవేళ చదవలేని పరిస్థితి ఏమైనా వచ్చిందనుకోండి, ఇప్పుడు సంఘం ఎవరు కేర్ చేయరు. ఎందుకంటే లోకం అలా ఉంది. కానీ దేవుడు అట్లా కాదు. నువ్వు ఎంత దేవునికి సబ్మిట్ అవుతున్నావు, ఎంత తగ్గించుకుంటున్నావు అన్నది చూస్తారు. ఈ లోకంలో అది ఎవరు చూడరు. ఎంత తగ్గించుకుంటే మనల్ని అంత ఇంకా అని చేయడానికి చూస్తారు. మనం ఎంత దేవుణ్ణి ఘనపరచాలని చూస్తూ ఉంటే, దేవుణ్ణి హెచ్చించాలని చూస్తూ ఉంటే మనకు అంత రెస్పెక్ట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పౌలు భక్తుల్లాగా అంత తగ్గించుకొని శ్రమలు అనుభవించిన వాళ్ళను కూడా ఎదిరించి ఆయన్ని కూడా ఇది చేసిన ఈ సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా తప్పుడు బోధలు వచ్చేసి సంఘాల్లో ఇటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొంటూ జైల్లో ఉంటూ చాలా శ్రమలు అనుభవించి అయినా సరే నేను విజయోత్సాహంలో ఉన్నాననే మాటలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే క్రైస్తవ జీవితం అలా ఉంది. చాలామందికి క్రైస్తవ జీవితం చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మన శరీరానుసారమైన జీవితం డామినేట్ అయిపోయి ఆత్మానుసారమైన జీవితం బయటికి రాక పరిశుద్ధాత్మ దేవుని ఒక ఇన్ఫ్లుయెన్స్, మనం ఎప్పుడైతే రక్షణ పొందామో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి, మనతో ఫెలోషిప్ చేయడానికి, యేసు ప్రభువు జీవితం మనకి ఇవ్వడానికే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు. కానీ మనం ఈ యొక్క శరీరానుసారమైన జీవితానికి ప్రతిరోజు చనిపోకపోతే, సిలువెత్తుకొని వెంబడించకపోతే మనకు దొరకదు. మేరీని చూస్తే ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆమెకి దేవుని ప్రణాళిక తెలుసు, యేసు ప్రభు వారి గురించి తెలుసు. అయినా సరే ఆమె అన్ని కడుపులో దాచుకుంది అని ఉంది బైబిల్ గ్రంథం. ఆ మాటలన్నీ ఆ శ్రమలు వస్తున్నప్పుడు, యేసు ప్రభు వారిని హింసిస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ఆమె కడుపులో దాచుకుంది ఆ మాటలన్నీ. ఎందుకంటే ఆమెకు తెలుసు దేవుని ప్రణాళిక. అది ఆమె ఉప్పొంగిపోయే జీవితం కాదు. ఆమె చాలా సాక్రిఫైస్ చేసింది. కొడుకు అంత సిలువేసి కొడుకుని చంపేస్తా ఉన్నా సరే ఆమె దేవుని ప్రణాళికలకే దేవునికే సబ్మిట్ అయిపోయింది. యోహాన్ దగ్గర ఉండమంటే యోహాన్ దగ్గర ఉండడానికి ఇష్టపడింది. చనిపోయే వరకు యోహాన్తో ఉండమంటే యోహాన్తో ఉండడానికి ఇష్టపడింది. యేసు ప్రభు వారు చెప్పిన మాటకు లోబడింది. ఆమె జీవితాన్ని కానీ మనం క్యారెక్టర్ స్టడీ చేస్తే చాలా చాలా గొప్ప జీవితం అని మనకు అర్థమవుతుంది. చాలా గొప్ప జీవితం. ఆమె ఈ లోకానుసారమైనటువంటి గాసిప్ మైండెడ్ కాదు. లేకపోతే చాలా వీక్నెస్లు మనకు కనిపిస్తాయి స్త్రీలలో కానీ మనలో కానీ. అటువంటి వీక్నెస్లు ఏమి ఆమె జీవితంలో మనకు కనిపించవు. ఎంత కంటెంటెడ్గా, ఎంత దీనిగా మనకు ఉన్నట్ల మేరీ గురించి వచ్చిన మాటలన్నీ కూడా అలాగా కనిపిస్తాయి మనకి. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే కొన్ని మాటలు చూస్తాను చూడండి. మేరీ మాట్లాడిన అంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు, నీకు ధన్యురాలమి అని మాట్లాడినప్పుడు ఆమె రెస్పాన్స్ చూస్తే ఇది చాలా గొప్పగా ఆమె ఆరాధన మనకు కనిపిస్తుంది. 1వ అధ్యాయం 46 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను చూడండి. 46. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామం పరిశుద్ధం. చూసారా, ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు ఆమె చేత పలికిస్తున్నటువంటి మాటలు. అంటే ఆమె సబ్మిట్ అయిపోవడం వలన పరిశుద్ధాత్మ దేవుడు టేక్ ఓవర్ చేసేసాడు. ఆమె స్తుతి దేవుని ద్వారా చేయగలుగుతాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధన అంటే ఇదే. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఆరాధించే ఆరాధనలు అంటే ఇవే. మనం చాలా వొకాబులరీ నేర్చుకొని, లేకపోతే మంచి మంచి పదాలు నేర్చుకొని, వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకొని మాట్లాడచ్చు, తప్పేం లేదు, కాదనట్లేదు. కానీ ఇటువంటి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి వచ్చే ఆరాధన, అది అటువంటి డెవలప్మెంట్ రావాలంటే సరెండర్ అయిపోవాలి, దేవునికి సబ్మిట్ అవ్వాలి, హంబుల్ అయిపోవాలి, మనం తగ్గించుకోవాలి. చూడండి, దీనురాలు, దీనస్థితి, ఈ మాటలన్నీ చూడండి. ఆయన నామమే పరిశుద్ధపరచబడాలి అన్నది చూడండి. ఆయనకు 50వ వచనం, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది.
ఆయన తన బాహువుతో పరాక్రమము చూచెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టను. చూసారా, దేవుని భయపడితే ఆయన కనికరం దొరుకుతుందంట, తరతరాలకి దొరుకుతుందంట. ఆయన భయపడితే అంటే మన ప్రభావం మన పిల్లల మీద ఎంతో ఉంటుంది, ఎంతో ఉంటుంది వాళ్ళ ప్రభావం. మనకు తెలియకపోవచ్చు, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ దీంట్లో వాళ్ళ జీవితాల్లో అనిపిస్తుంది. కానీ మన ప్రభావం వాళ్ళ మీద చాలా ఉంటుంది. మనం ఎట్లా జీవిస్తున్నాం, ఎలాగో మనం దేవుని ఎట్లా అర్థం చేసుకున్నాం, క్రిస్టియానిటీని ఎట్లా అర్థం చేసుకున్నాం, ఇవన్నీ. అందుకని తరతరాలకి దేవుని కనికరం దొరికే అవకాశం యేసుప్రభు వారి తల్లిని బట్టి, యేసుప్రభు వారిని బట్టి వాళ్ళ తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు కానీ సహోదరులు కానీ వాళ్ళ జీవితాలన్నీ మారిపోయినాయి. వాళ్ళు సంఘాల్లో ఎల్డర్స్గా ఉన్నారు, వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. తరతరాలకి వాళ్ళ దేవుని కనికరం దొరికింది. 51-52 సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాను. చూసారా, ఆకలి అంటే ఆమెకి అలా కనిపిస్తుంది. ఆమెకి పెద్ద ఈ లోకంలో పెద్ద వాళ్ళు అనుకున్నోళ్ళు వాళ్ళని దించేసి దేవుడు దీనుల్ని ఆ సింహాసనం మీద కూర్చోబెడతాడని ఉంది. అలాగే ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. అబ్బా, చూసారా, అంటే దేవా అసలు నన్నెందుకు నువ్వు ఎన్నుకున్నావు అన్నది ఆమెకు అర్థం కావట్లేదు. ఇంత లోక రక్షకుడు నాలో నుంచి రావాలని ఎన్నుకున్నావు. ఇది నాకు ఎట్లా అనిపిస్తుందంటే, పెద్ద లోకంలో ధనవంతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఆ రోజుల్లో నీతిమంతులు, భక్తి పరులు అనుకున్న యాజకులు, పరిసయ్యులు ఉన్నారు. సంఘాలలో పెద్ద స్థానాల్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. సమాజ మందిరాల్లో రోమన్స్ ఉన్నారు, రాజులు పెద్ద ఇదిలో ఉన్నారు. వాళ్ళందరినీ తీసేసి దీనిని ఎక్కించేశారు. చూసారా, 53 ఆకలి కొన్ని వారిని మంచి పదార్థాలతో. 54 అబ్రహామునకును అతని సంతానమునకు యుగాంతం వరకు తన కనికరం చూప జ్ఞాపకం చేసుకుందామని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. చూసారా, అంటే ఆత్మపూర్ణులై, అంటే దేవునికి సరెండర్ అయిన వాళ్ళు. అక్కడ ఎలిజబెత్ ఆమె కూడా గర్భవతి అని మేరీకి తెలిసింది అప్పుడు దేవదూత ద్వారా. ఆమె సిగ్గుపడిపోయి బయటికి ఎవరికి చెప్పట్లేదు, కానీ మేరీకి తెలిసి అక్కడికి వెళ్ళి స్పెండ్ చేసి వాళ్ళు దేవునిలో ప్రార్థనలో వాటిల్లో దేవునిలో కొనసాగడానికి ఫెలోషిప్ దొరికింది. దేవుడు కనెక్ట్ చేసేస్తాడు. ఎవరైతే దేవునికి సరెండర్ అవుతున్నారో, ఎవరైతే దేవుని ప్రణాళికలకు లోబడుతున్నారో వాళ్ళని ఫెలోషిప్ లాగా వాళ్ళని దేవుడు కనెక్ట్ చేసి మనల్ని దేవుడు వాడుకుంటాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. మేరీ గురించి మనం ఇంకా ఎంత స్టడీ చేసి మనం ఇంకా నేర్చుకునే అవకాశం ఉంది. ఈ కొద్ది మాటల ద్వారా దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం, ఈ యొక్క మేరీ యొక్క జీవితం మన జీవితాల్లో ప్రభావం చూపాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినందుకు దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా, తల్లి అయిన మరియ గురించి మేము నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకోవడానికి, సరెండర్ అవ్వడానికి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడ్డానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం మా జీవితాల్లో ప్రతిరోజు పెరగడానికి, దానికి మేము సహకరించడానికి సహాయం దయచేయమని ప్రభువా నాయన, అటువంటి జీవితాన్ని గుర్తిస్తుంది మీ యొక్క రక్తం, మీ శరీరం. ప్రభు అధికాల సమయంలో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం దయచేయమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.